ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నిన్నటి రోజు తంగపల్లి మండలంలోని కాంగ్రెస్ నాయకులు ఒక కుట్రపూరితమైన ఆరోపణ మా గౌరవనీయులు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రివర్గ కేటీఆర్పై చేయడం జరిగింది. నిన్న వారు దేశపల్లి గ్రామానికి వెళ్ళి 332 సర్వే నంబర్లోని కొంతమందిని బీఆర్ఎస్ నాయకులుగా చిత్రీకరించి 150 ఎకరాలు బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ కట్టబెట్టి రాబందులాగా రైతు బంధు తింటారని ఒక తప్పుడు ఆలోచన, తప్పుడు విధానాన్ని నిన్న కాంగ్రెస్ నాయకులు వారి అధికార మతంతో ఆ బుద్ధి క్షీణించి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు దేవునికి పుట్టిన బిడ్డలాగా వాళ్ళు ఏం మాట్లాడితే నిజమని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట, ఇప్పుడు అంతకంటే ఎక్కువ డబుల్గా బ్లాక్మెయిల్ రాజకీయాలు, అదేవిధంగా ఇష్టమైన రీతిలో కాన్స్టిట్యూన్సీలో వారి ముఖ్య నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు దండుపాలెంగా మార్చి మండలంలోని పశువుల పర్వం, అదేవిధంగా రేషన్ డీలర్ల నుంచి మొదలుకుంటే ఈ భూముల విషయాలు కూడా అలా విధంగా కొనసాగుతూ ఉంది. ఈయన రాజు నేనే మంత్రి, అంతకంటే ఎక్కువగా మహేందర్ రెడ్డి గారు ఎవరైతే కేటీఆర్ గారికి ఓట్లు వేయించారో, గట్టిగా తిరిగి పనిచేసారో బీఆర్ఎస్ నాయకులపై ఆయన కక్ష రూపకంగా చేయడం జరిగింది. ఎందుకంటే అతను పోటీ చేసే 4 సార్లు ఓడిపోయిన నాయకుడే. ఎన్నిసార్లు చీకొట్టినా ఆయన కొంచెం ఆయనకు ఆలోచన ఏంటంటే మొన్నటి సార్లు కూడా ఎంతోమంది అతను ఓట్లు వేయించి నమ్మించి అయినా కానీ మళ్ళా పోటీ చేయాలి, ఇక్కడ గెలవ, ఇక్కడ ఉండా. కానీ ఒకటి చేస్తా, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే కేటీఆర్ గారికి అందరూ అండదండగా ఉన్నారో, ఎవరైతే ప్రజలు గట్టిగా ఉన్నారో వారు ఎమ్మడి పడతా వాళ్ళు జైల్లో పంపుతారు కంకణం కట్టుకున్నారు. అందరూ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. నిన్నటి రోజు అసలు ఎంత ఘోరంగా మాట్లాడారంటే కేటీఆర్ గారు తెలిసిన వాళ్ళు నిన్న సభలు అక్కడ ఉన్న ప్రెస్ మీట్లో మా నాయకులతోటి, మా కేటీఆర్ గారితో పనిచేసుకున్న వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు కూడా కేటీఆర్ గురించి మాట్లాడితే వాళ్ళు ఏదో అనుకోండి నేత్రాలను పొందుతూ ఉన్నారు. మీరు చెప్పచ్చు కదా, మా నాయకులతోటి, మా కేటీఆర్ గారితో పనిచేసుకున్న వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు కూడా కేటీఆర్ గురించి మాట్లాడితే వాళ్ళు ఏదో అనుకోండి నేత్రాలను పొందుతూ ఉన్నారు. మీరు చెప్పచ్చు కదా, కేటీఆర్ గారితో పనిచేసుకున్న వాళ్ళు వారి ఎమ్మడి ఉన్నారు. మీరు ఈరోజు ఇష్టమైన రీతిలో ఆరోపణ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీకు ఏం కేటీఆర్ గారు చేసినా బయటపడతాం. మీరు ఇట్లే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే మీ ముఖం. నిన్నటి రోజు జరిగిన సంఘటన దేశపల్లిలో కేటీఆర్ గారు ఇచ్చిన భూములే బీఆర్ఎస్ నాయకులను చెప్పారు. ఏదో కొంతమంది మా దళిత నాయకులను తీసుకుపోయి అక్కడ ఒక ప్రొపగండా తయారు చేసి వాళ్ళకి ఏం తెలియదు అక్కడ జరిగిన విషయం ఏంటంటే అసలు విషయం చెప్తా ఉంటే అక్కడ 1982లో టీడీపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది 39 నుంచి 40 మందికి పద్మశాలి బిడ్డలకు అక్కడ అప్పుడున్న ప్రభుత్వం 82లో టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు పట్టాలు ఇచ్చారు. ఈ పాలనతో సహా ఆధారంగా ఉన్నాయి. ఇగో ఇవి 2001 నుంచి 2015 వరకు. అప్పుడు మా ప్రభుత్వం లేదు, అప్పుడు మా ఎమ్మెల్యే గారు లేదు. 2004లో అఖండాలు పాని వారికి ఇచ్చిన ప్రొసీడింగ్ 2002 అప్పుడు ఎంఆర్ఓ ఉన్నారు, బాబురెడ్డి అనే విఆర్ఓ ఉన్నాడు. అక్కడ ఉన్న గ్రామంలోని అందరూ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, బీఎం నాయకులు చెప్తాను దేశపాలలో కేటీఆర్ సంబంధం లేదు. అప్పుడు భూములు వచ్చినప్పుడు కేటీఆర్ ఇక్కడ లేడు, కావాలని కేటీఆర్ బాగా చేస్తా ఉన్నా అక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మీకు ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం, కాంగ్రెస్ నాయకులారా, నిజంగా దమ్ముతో ఎరబడి మొగలు అయితే రేపు దేశపాలలో గ్రామ సభ పెడతాం, 10:30 పెడతాం. కానీ ఒకవేళ ఈ కేటీఆర్ గారు చేసిన మీరు నిరూపిస్తే మేము ఇక్కడ నాయకులతో ముఖ్యాలను రాస్తాం. మీరేం చేస్తారని హెచ్చరిస్తా ఉన్నాం. మీకు మీ నాయకుడిగా పెద్ద అజ్ఞాని, జ్ఞానం ఎక్కువ అని మురిసి అజ్ఞానం ఉన్నాడుగా మేము మహేందర్ రెడ్డి గారు, ఆయనే రమ్మను వచ్చి అక్కడ చేయమను. కేటీఆర్ గారి 1980లో కేటీఆర్ గారు ఉన్నారా గమనించ. మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నా, ఎప్పుడైనా మీకు ఇచ్చిన పాలన చూసుకోవచ్చు. ఎందుకు కేటీఆర్ ఉన్నారా, 2000 కూడా కేటీఆర్ ఉన్నారా. అప్పుడు చేసిన పాపాలు మా మామయ్య కేటీఆర్ మీద రుద్దడం అనేది చాలా సిగ్గుచోడు. అసలు మీకు సిగ్గు ఉందని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మేము మాట్లాడే పరిస్థితి మీరు తప్పులు చేసుకుంటూ మీకు మూలకైతే ఒక న్యాయం, కాకుండా ఒక న్యాయం. సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులకు ల్యాండ్ కబ్జా చేసినట్టు ఆరోపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు లేవా? సిరిసిల్లలో ఎంఆర్ఓ పక్కన కని చూపు మెరుగులు కనబడతా ఉన్నది. బఫర్ జోన్లో మీ పట్టణ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు చెప్తా ఉన్నా, ఎప్పుడైనా మీకు ఇచ్చిన పాలన చూసుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ ఉన్నారా, 2000 కూడా కేటీఆర్ ఉన్నారా. అప్పుడు చేసిన పాపాలు మా మామయ్య కేటీఆర్ మీద రుద్దడం అనేది చాలా సిగ్గుచోడు. అసలు మీకు సిగ్గు ఉందని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మేము మాట్లాడే పరిస్థితి మీరు తప్పులు చేసుకుంటూ మీకు మూలకైతే ఒక న్యాయం, కాకుండా ఒక న్యాయం. సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులకు ల్యాండ్ కబ్జా చేసినట్టు ఆరోపిస్తూ ఉన్నారు.
కాంగ్రెస్ నాయకులు లేవా? సిరిసిల్ల ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన కని చూపు మెరుగులు కనబడతా ఉన్నది. బఫర్ జోన్లో మీ పట్టణ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేసిండు, రైస్ మిల్ కట్టిండు. అది కనబడతలేదు కాంగ్రెస్ నాయకులకు. ఏమున్నా టీఆర్ఎస్ నాయకులు గట్టిగా మాట్లాడితే ఎవరెవరు రోడ్డు తిరుగుతారో వాళ్ళకి ఆరోపణ చేయాలి, నేత్రాలను దొంగలు లేకుండా వాళ్ళు బస్సులో పరువు నడుస్తూ ఉన్నది. మీరు అనుకుంటారు ఏమో బయట జనాలకు ఏమో ప్రజలంతా వాళ్ళు ఏం చెప్తారు నమ్ముతారు అనుకుంటారు. అట్లా నమ్మే పరిస్థితి లేదు. ఈ దేశపరి సంఘటనపై కేటీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేదు, మా దగ్గర ఆధారం ఉంది. మీరు నిజంగా మా ఊళ్ళో అయితే రేపు గ్రామసభ పెడదాం మాట్లాడదాం. మీరు ఇచ్చిన నాయకులు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాయకులు కదా అప్పుడు. అదేవిధంగా సంగీత శ్రీరణ గారు మాకంటే ఆయన కంటే గౌరవం ఉన్నది. ఆయన కూడా మండలంలో వచ్చారు. మీరు అన్నారు కదా సిరిసిల్లలోకి ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన సిరిసిల్ల వాసే. ఆయన ఎప్పుడు ఓలోపూర ల్యాండ్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇచ్చి వైఎస్ఆర్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇచ్చారు, మొన్న మొగాసు పెట్టింది. అంటే ఆయనకు ఒక న్యాయం ఈయనకు ఒక న్యాయమా? ఈయన కూడా 10 నిమిషాలకి ఇచ్చారు కదా. ఆడ 10 నిమిషాలు బీసీలే కదా. అది పక్కన పెట్టి బీఆర్ఎస్ నాయకులు లేకున్నా కానీ బయట ప్రచారం చేయాలి, బీఆర్ఎస్ నాయకులకు ఏదో చెడుగా ప్రచారం చేయాలి, కేటీఆర్ గారిని ఆయన బురద వెళ్ళాలి, నేత్రాలను పొందాలని మీరు కళలు కంటా ఉన్నారు. కళలు బయటపడే రోజులు ఉన్నాయి. మీరు మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పాలి కేటీఆర్ గారు ఏం చేసిన సిరిసిల్ల కానీ మీరేం చేస్తారో అందరూ చూస్తూ ఉన్నారు. కేకే మహేందర్ రెడ్డి గారు నిజంగా మన అన్నరుగా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏమన్నారు? కాంగ్రెస్ నాయకుల లిస్టు కూడా మాకు ఇస్తే మేము బయట పెడతామని. టీఆర్ఎస్ నాయకులు ఎవరు లిస్ట్ చేయకుండా బయట పెడుతున్నావు కదా, ఇప్పుడు అట్లే బయట పెట్టు. అధికార యంత్రాంగం ఏమంటున్నది? కలెక్టర్ గారికి ఏదో లేనిపోని చెప్తా ఉన్నావు, అతను మభ్య పెడతా ఉన్నావు. గౌరవం కలెక్టర్ గారు మాకు గౌరవం ఉన్నది. ఆయన సైడ్ ట్రాక్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో టీఆర్ఎస్ కండలో ఎవరు కప్పుకుంటే వాళ్ళని జైలు పంపుతా ఉన్నావు, నేత్రదానం పొందుతా ఉన్నావు. ఇలా కేసులు కాకుండా ఏం కాదు, కేసులు అయితే 2-3 కేసుల తర్వాత నువ్వు చేసేది పీకేది ఏమీ లేదు కదా. ఒప్పుకుంటామా? రానున్న రోజుల్లో మేము చూస్తాం. కోర్టులేమో చట్టాలు ఉన్నాయి. సరే మా నాయకులను అరెస్ట్ చేసిరు, తప్పుడు ఆరోపణ చేయాలని దాన్ని అనుకున్న ఎంఆర్ఓలను ఆర్టీఓలను అంశాలను పెట్టి తిప్పుతా ఉన్నారు. సిరిసిల్ల మరి సిద్దిపేట ఆర్టీఓ ఉన్నారు, డిఆర్ఓ ఉన్నారు, కానీ మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మీ ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ అనుచరులని అరెస్ట్ చేయాలి, రాష్ట్రమంత్రి దోషులుగా చూపెట్టాలి. ఆ ప్రభుత్వంపై ఇట్లా చేసిందని తప్పుడు ఆరోపణ చేయడం తప్పితే మీకేం లేదు. మీరు నిజంగా కలెక్టర్ గారు కొడుతూ ఉన్నాం. మా నాయకులపై కేసులు చేస్తామన్నారుగా, దీనికి సంబంధించిన ఒక ఎంఆర్ఓ గారు ఆర్టీఓలు వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ నాయకులు చిట్టా కూడా మా దగ్గర ఉన్నది. మహేందర్ రెడ్డి గారు మేము చూస్తూ ఉన్నాం, మేము వట్టిగా చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం? మీరు ఏం చేస్తారో చూస్తున్నాం.